హలో గైస్, లాస్ట్ వీడియోలో అయితే మనం నెంబర్ సిస్టమ్ అండ్ కన్వర్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా కదా. ఈ వీడియోలో లాజిక్ గేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాజిక్ గేట్స్ అంటే AND గేట్, నాట్, నార్, XNOR ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత MCQs కూడా ఉన్నాయి. వాటి మీద MCQs తర్వాత హోంవర్క్ సమ్స్ కూడా సాల్వ్ చేయడం మీకు ఇస్తాను. సో PDF లింక్ డిస్క్రిప్షన్ ఉంది, డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. లాజిక్ గేట్స్ అంటే 6 ఉంటాయి టోటల్గా. అండ్ గేట్ ఏం చేస్తుందంటే, మీరు జస్ట్ మల్టిప్లికేషన్ ఉంటుంది కదా, అదే సేమ్ ఇంకా అదే ఈజ్ ఈక్వల్ టు వై అనేది అవుట్పుట్ ఏ ఇంటూ బి. వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అంటే ఇప్పుడు నేను ట్రూత్ టేబుల్కి వేస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ట్రూత్ టేబుల్కి వేస్తున్నాను. సో ఇన్పుట్స్ అయితే తీసుకున్నాను, ఏ బి, ఇది ఏ, ఇది బి, ఇది వై. ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి కదా. ఇన్పుట్స్ ఏమొస్తాయి మనకి 0 0 0 1 పాసిబుల్ ఇన్పుట్స్ 1 0 1 1 అంతే కదా. 2 బిట్కి ఇవి పాసిబుల్ ఇన్పుట్స్. సో అవుట్పుట్ ఏమొస్తుంది నేను ఇచ్చిన ఫార్ములా ప్రకారం? వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అన్నాను. వై ఏమవుతుంది 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1. మీరు దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? అవుట్పుట్ అనేది ఇప్పుడు 1 అవుతుంది. హై 1 అంటే హై, 1 అంటే హై, 0 అంటే లో. ఓకేనా. అవుట్పుట్ ఈస్ హై వెన్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ హై. అవుట్పుట్ ఇది చూడండి, ఈ లైన్ చూడండి. అవుట్పుట్ ఈస్ హై వెన్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ హై. రెండు వన్స్ అయినప్పుడేగా మనకు అవుట్పుట్ అనేది, అప్పుడు అన్గేట్ అని చెప్పొచ్చు. ఓకేనా. అలాగే అన్గేట్ ఒక సింబల్ అయితే, అన్గేట్ ఒక సింబల్ ఇది. ఇవి 2 ఇన్పుట్స్, ఇది అండ్ గేట్, ఇది వచ్చేసి అవుట్పుట్. అంటే మీరు ఇప్పుడు ఇది ఏ అనొచ్చు, ఇది బి అనొచ్చు, ఇది వచ్చేసి ఈ పాయింట్ వచ్చేసి వై, ఇది ఏ, ఇది బి, ఏ బి, ఇది అండ్ గేట్. ఓకేనా. ఈ అండ్ గేట్ ఎప్పుడు పనిచేస్తుంది? మనకి ఇన్పుట్స్ అనేవి రెండు హైలో ఉండాలి. హై అంటే 1. ఓకేనా. ఈ సింపుల్ లాజిక్ పెట్టుకోండి, అండ్ గేట్ అయిపోయినట్టు. నెక్స్ట్ గేట్ వచ్చేసి ఆర్ గేట్. వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. మీరు జస్ట్ ఎడిషన్ చేస్తే సరిపోతుంది. ఓకే. ట్రూత్ టేబుల్ చూద్దాం. ట్రూత్ టేబుల్ ఏ విధంగా వస్తుంది? ఏ బి అండ్ వై. పాసిబుల్ ఇన్పుట్స్ అండి 0 0 0 1 1 0 1 1 1. 0 0 యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? 0 0 యాడ్ చేస్తే 0 0 0 కదా యాడ్ చేస్తే. 0 1కి 0 ప్లస్ 1 ఈజ్ 1, 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 1 కూడా 1 ఓకేనా. 1 ప్లస్ 1 ఎడిషన్ కూడా 1 ఇందులో. ఎందుకంటే మనకి 2 రాదు కదా. మనకి బైనరీలో 0 అండ్ 1 అని డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. 2 వచ్చే పాసిబిలిటీ లేదు, అది బైనరీ అవ్వదు. బేస్ -1 కదా హైయెస్ట్. లాస్ట్ వీడియో చూడకపోతే చూడండి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకేనా. 1 ప్లస్ 1 ఈజ్ 1. ఓకే. ఇప్పుడు మనం ఇది ఆర్ యొక్క ట్రూత్ టేబుల్. ఇప్పుడు మనం దీంట్లో మనం ఏం చూసి చెప్పొచ్చు? ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈస్ హై, దెన్ అవుట్పుట్ ఈస్ హై. అంటే ఇన్పుట్లో కనీసం ఒక్క 1 ఉన్నా సరే అవుట్పుట్లో 1 ఉంటుంది. చూడండి ఇక్కడ ఇన్పుట్లో లాస్ట్ చూడండి, 2 1s ఉన్నాయి. అట్లీస్ట్ 1 ఉండాలని చెప్పా. అట్లీస్ట్ 1 ఉందిగా కాబట్టి హై. ఇక్కడ 1 0లో అట్లీస్ట్ 1 ఉంది, సో ట్రూ. ఇక్కడ అట్లీస్ట్ 1 ఉంది, సరిపోయింది. అట్లీస్ట్ ఒక 1 ఉంటే చాలు మనకి గ్లో అవుతుంది. అయితే ఇక్కడ చూడండి 2 0 ఉన్నాయి, సో అవ్వదు. ఓకేనా. ఇది ఆర్ గేట్. ఆర్ గేట్ ఏంటి? అట్లీస్ట్ 1 ఇన్పుట్ షుడ్ బి హై. దీని సింబల్ ఎలా ఉంటుంది? హై అంటే 1. ఓకేనా. దీని లాజికల్ సింబల్ వచ్చేసి, ఆర్ గేట్ కదా. 2 ఇన్పుట్స్ ఏబి ఇలా ఉంటుంది ఆర్ గేట్. ఓకేనా. ఇది ఏ, ఇది బి, ఇది వై. సింపుల్. ఓకేనా. ఏ బి వై. నెక్స్ట్ లాజిక్ గేట్ చూద్దాం. ఇంకా
థర్డ్ లాజిక్ గేట్ వచ్చేసి నాట్ గేట్. సింప్లెస్ట్ నాట్ గేట్. ఇందులో ఇందాక దాకా మనం ఏబి అని 2 ఇన్పుట్స్ తీసుకున్నాం. ఇందులో ఒకే ఒక ఇన్పుట్ ఉంటుంది. ఇవి 2 ఇన్పుట్ గేట్స్. నాట్ గేట్ అనేది 1 ఇన్పుట్ గేట్. 1 ఇన్పుట్ గేట్. క్వశ్చన్స్ రావచ్చు. వాట్ ఈజ్ 1 ఇన్పుట్ గేట్, 2 ఇన్పుట్ గేట్ అని బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ. మరీ డెప్త్ ఏం కాదు. ఓకే. సో నాట్ గేట్ అంటే ఏంటి? పేరులోనే ఉంది. నాట్ అంటే రివర్స్. ఇప్పుడు ఏ అంటే ఏ బార్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూత్ టేబుల్ చూద్దాం. ట్రూత్ టేబుల్ గీస్తున్నాను. ఏ అండ్ వై. పాసిబుల్ ఇన్పుట్స్ ఏంటి? 0, 1 కదా. 1, 0 కదా. ఇన్పుట్స్ వై అనేది అవుట్పుట్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. వై అనేది అవుట్పుట్. సో మనకి ఇది కిందకి పెడదాం. ఇది కిందకి. ఓకే, ఇక్కడ పెడుతున్నాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ నేను లాజికల్ ఎక్స్ప్రెషన్ రాయలేదు. వై ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు నాట్ కదా, ఏ బార్. మనమైతే ఏ తీసుకుంటే ఏ బార్ వస్తుంది అవుట్పుట్. ఓకేనా? నేను ఏ అనేది ఇన్పుట్ తీసుకుంటే దాని ఆపోజిట్ వస్తుంది. ఏ బార్ అంటే ఏంటి? ఇక్కడ నేను ఏ తీసుకున్నా, ఏ 0 కాబట్టి మనకి ఏ బార్ కాంప్లిమెంట్ 1 వస్తుంది. ఏ 1 తీసుకుంటే వై 0 వస్తుంది. దట్స్ ఇట్. అదే నాట్ గేట్. ఇప్పుడు మీరు 1 తీసుకుంటే 0 వస్తుంది, 0 తీసుకుంటే 1 వస్తుంది. ఈ నాట్ గేట్ మనం ఇన్వర్టర్ అని కూడా పిలుస్తాం. ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్వర్టర్. నాట్ గేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్వర్టర్. ఇక్కడ రాస్తున్నాను. నాట్ గేట్ ఆల్సో కాల్డ్ యాజ్. ఇందులో ఇన్వర్ట్ చేస్తుంది వాల్యూస్ని, వచ్చిన వాల్యూస్ని ఇన్వర్ట్ చేస్తుంది. దీని లాజికల్ సింబల్ వచ్చేసి ఒక ఇన్పుట్టే కదా. సో ఒక ఇన్పుట్ తీసుకోండి. ఒక ట్రయాంగిల్ షేప్ అంటుతో వస్తుంది. ఇలాగా ట్రయాంగిల్ షేప్ ఇలా వస్తుంది. సో దీనికి సర్కిల్ వస్తుంది. ఇక్కడ మనం ఏ తీసుకుంటే ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఏ బార్. దాని నెగేషన్ వస్తుంది. వై సింపుల్. ఇది నాట్ గేట్. నెక్స్ట్ వచ్చేసి అండ్కు ఆపోజిట్. ఇక్కడ పెడుతున్నాను. అది ఫోర్త్ వచ్చేసి అండ్కు ఆపోజిట్ అంటే నాండ్. నాండ్కి ఆపోజిట్ అంటే ఏంటి? ఇప్పుడు అండ్ రిజల్ట్ ఉంది కదా, అండ్కి మీరు నాట్ గేట్ పెడితే అయిపోద్ది. సింబల్ ఎలా ఉంటుంది అంటే నాండ్ గేటే, నాండ్ గేట్. అండ్ గేట్కి నాట్. ఇది నాట్ గేట్. ఓకేనా? జస్ట్ ఈ సింబల్ అనేది నాట్. ఇది అండ్. ఈ రెండు యాడ్ చేస్తే మనకి నాండ్. సింపుల్ అంతే. ఇది ఏ, ఇది బి, ఇది వై. ఇంకా మిగతా సేమ్. ఓకేనా? సో ఇది ఏ, ఇది బి, ఇది వై. వై మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ అని రాయలే. వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి హోల్ బార్. ఏ ఇంటూ బి అంటే అండ్ గేట్కి, దానికి నాట్ పెట్టాలి కదా. ఏ ఇంటూ బి హోల్ బార్. ఇలా పెట్టచ్చు బార్, లేకపోతే ఇలా కూడా పెట్టచ్చు. ఇలానే పెట్టచ్చు, లేకపోతే ఇలా ఒక డాష్లా పెట్టచ్చు పైన ఇలా బార్. ఓకేనా? రెండు పెట్టకూడదు, ఒకటి చాలు. ఒకటి ఇక్కడ పెట్టిన చూడండి బార్. ఓకేనా? వై ఇంటూ బి ఏ ఇంటూ బి హోల్ బార్ అంటే 0 ఇంటూ 0 0 అవ్వాలి మామూలుగా. కానీ దీని హోల్ బార్ ఉంది కాబట్టి ఏమవ్వాలి? కాంప్లిమెంట్ అవ్వాలి. అంటే ఆన్సర్ 1. 0 ఇంటూ 1 0 రావాలి, దాని కాంప్లిమెంట్ నాట్ గేట్. 0 ఇంటూ 1 0 రావాలి, దాని కాంప్లిమెంట్ 1 రావాలి. 1 ఇంటూ 0 0, దాని కాంప్లిమెంట్ 1. ఓకేనా? 1 ఇంటూ 1 వచ్చేసి 1, దాని కాంప్లిమెంట్ 0. ఇప్పుడు ఇది కంపారిజన్ అండ్ గేట్, నాండ్ గేట్. చూసారా? ఒక నాట్ రివర్స్. పైన ఉన్న దాని రివర్స్ అంటే కింద ఉంది, అంతే. జస్ట్ అదే డిఫరెన్స్. నెక్స్ట్ గేట్ వచ్చేసరికి నార్ గేట్. నార్ గేట్ అంటే సిమిలర్, మళ్ళీ పై దానికి ఆపోజిట్. ఆర్కి నాట్ పెడితే అయిపోతుంది. ఆర్ అంటే ఏంటి? ఇది కదా. ఆర్ గేట్ లాజిక్ సింబల్ వచ్చేసి ఇది. దీనికి నాట్ అంటే జస్ట్ చిన్న బబుల్ పెట్టండి ఎదుర, ఒక బబుల్. ఇది నార్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు నార్. ఓకేనా?
సిమిలర్గా ఇందాకలాగే ఇది ఏ, ఇది బి, ఇది వై. వై ఈజ్ ఈక్వల్ టు ఏంటి? వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ బార్. ఇక్కడ ఇంకో ఇలా పెట్టచ్చు, లేకపోతే ఇలా పెట్టచ్చు. ఈసారి ఇలా పడదాం, మీకు అలవాటు అవుద్ది 2 టర్మ్స్. ఏ ప్లస్ బి హోల్ కాంప్లిమెంట్. ఓకేనా? ఇప్పుడు దీనికి మనం ట్రూత్ టేబుల్ చూద్దాం. పాసిబిలిటీస్ ఏమొస్తాయి? ఇన్పుట్స్ పాసిబిలిటీస్ 0 0 0 1 1 0 1 1 2 ఇన్పుట్స్ కదా. సో వై ఏమవుతుంది? ఫస్ట్ యాడ్ చేయండి, దాని కాంప్లిమెంట్ తీసుకోండి. 0 + 0 అనేది 0, దాని కాంప్లిమెంట్ 1. 1 + 0 1, దాని కాంప్లిమెంట్ 0. 1 + 0 1, కాంప్లిమెంట్ 0. 1 + 1 1, దాని కాంప్లిమెంట్ 0. సో పై దానికి వైట్ రివర్సింగ్. ఓకేనా? జస్ట్ అంతే. సో నెక్స్ట్ దాన్ని మూవ్ అవుదాం. నెక్స్ట్ గేట్ వచ్చేసరికి XOR గేట్. XOR అండ్ XNOR అని 2 ఉంటాయి. XOR XNOR ఆపోజిట్. XOR గేట్ అంటే రిప్రజెంటేషన్ వచ్చేసి సో y ఈజ్ ఈక్వల్ టు ఏ XOR బి ఇలా రాస్తాం. ఏ XOR బి అని సింబల్ అది. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బార్ ప్లస్ ఏ బార్ బి. ఏబి బార్ ప్లస్ ఏ బార్ బి. ఏ XOR బి అంటే ఏబి బార్ ప్లస్ ఏ బార్ బి. ఓకేనా? దీన్ని బట్టి ఇప్పుడు మనం ట్రూత్ టేబుల్ రాద్దాం. ట్రూత్ టేబుల్ ఇంకా సింపుల్ చెప్పాలంటే XOR అనేది ఆడ్ నెంబర్ డిటెక్టర్. XOR ఇస్ ద ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ డిటెక్టర్. దీన్ని ఎందుకన్నాను అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నార్మల్గా ఇప్పుడు ఇన్పుట్స్ పాసిబుల్ ఇన్పుట్స్ అది రాసిన 0 0 0 1 1 0 1 1 ఇవి పాసిబుల్ ఇన్పుట్స్. ఇప్పుడు నేను ఏమన్నాను? XOR అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ డిటెక్టర్. ఎక్కడైతే మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటాయో అది XOR అంటే హై ఉంటుంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 0 ఉంది. ఫార్ములా పెట్టండి. 0 ఏబి బార్ ప్లస్ ఏ బార్ బి. 0 ఇంటూ బి బార్ అంటే 1 ప్లస్ ఏ అంటే 0 సారీ ఏ బార్ అంటే 1, బి అంటే 0. అవుట్పుట్ 0 వచ్చింది. సో ఏబి బార్ ప్లస్ ఏ బార్ బి చేస్తే ఫస్ట్ 0 వచ్చింది. నెక్స్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ 0 0 1. 0 1 అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి మనకి. అవుట్పుట్ అనేది 1 రావాలి సింపుల్గా. 1 0 అంటే ఎన్ని వన్స్ ఉన్నాయి? ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. సో అవుట్పుట్ అనేది 1 వస్తుంది. ఇక్కడ 1 1 వన్స్ ఉన్నాయి, కాకపోతే ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అది ఈవెన్ కదా. సో అవుట్పుట్ అనేది 0. అందుకే XOR గేట్ని ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ డిటెక్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 1 ఈ ఫార్ములా పెట్టి చూద్దాం. 0 ఇంటూ బి బార్ అంటే 0 ప్లస్ ఏ బార్ అంటే 0 1 చేస్తాం కదా. ఏ బార్ అంటే 1, బి అంటే 1, సో 1. చూసారా? 0 1కి మనకి 1 వచ్చింది. కరెక్టే. సో ఇప్పుడు 1 1 పెట్టి చూద్దాం. 1 1 0 రావాలి కదా. 1 ఇంటూ 0 ప్లస్ ఏ బార్ అంటే 0 ఇంటూ 1 సరిపోయిందా? సో 0. సో సింపుల్గా XOR ఇస్ ద ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ డిటెక్టర్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది సిమిలర్. ఇంకా ఇప్పటిదాకా మనం చూసాం కదా అలాగే. అది ఏంటంటే XNOR. 7th అది XNOR గేట్. సో XNOR గేట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇంకా అక్కడ ప్లేస్ లేదు కదా. 7th అది XNOR గేట్. సో దీని లాజికల్ సింబల్ అయితే వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నాట్ గేట్. ఇది XOR కదా. ఇది XOR ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు XNOR. ఓకేనా? ఇది ఏ, ఇది బి, ఇది వై. ఇక్కడ కూడా పెడతాను. ఇది ఏ, ఇది బి, ఇది వై. ఓకేనా? యా దట్స్ ఇట్. తర్వాత ఇప్పుడు మనం ఇందులో ట్రూత్ టేబుల్ వచ్చేసి సిమిలర్ ఇందాకలాగే, జస్ట్ XOR ఆపోజిట్. అంటే మీరు y ఈజ్ ఈక్వల్ టు వై మ్యాథమెటికల్ సింబల్ రాస్తున్న y ఈజ్ ఈక్వల్ టు ఏ XOR బి హోల్ బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ XNOR బి సింబల్ వచ్చేసి ఇది డాట్ ఉండి సర్కిల్ ఉంటుంది. విచ్ ఈజ్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏ బార్ బి బార్. ఓకేనా? ఇప్పుడు మనం MCQs అయితే ఉన్నాయి, అవి సాల్వ్ చేద్దాం. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ అన్గేట్ వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ 0. అన్గేట్ ఎప్పుడు ఆన్ అవుతుంది మనకి? బోత్ ఇన్పుట్స్ మస్ట్ బి హై.
2 ఇన్పుట్స్ అయితే 1 అయితేనే మనకి ఆన్ అవుతుంది. సో జీరోస్ అంటున్నాడు. సో ఆన్సర్ ఏంటి? జీరోయే. మనకి గ్లో అవ్వదు కదా. సో థిక్ తీసుకోండి. సో ఆన్సర్ వచ్చేసి 0. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ గేట్ అవుట్పుట్స్ 1 ఇఫ్ అట్లీస్ట్ 1 ఇన్పుట్ ఈజ్ 1. మనకి అట్లీస్ట్ 1 ఇన్పుట్ 1 ఉన్నా సరే గ్లో అవ్వాలంటున్నాడు ఎల్ఈడి అనేది. అంటే 1 రావాలి అవుట్పుట్. ఇందులో వస్తుంది ఆర్ గేట్. ఇందాక నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆర్ గేట్ చూడండి ఇక్కడ. అట్లీస్ట్ 1 ఇన్పుట్ షుడ్ బి హై. సో ఆర్ గేట్ ఇస్ ద ఆన్సర్. ఆర్ గేట్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ గేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ఇన్వర్టర్. ఇన్వర్టర్ అంటే వచ్చిన వాల్యూని ఆపోజిట్ చేస్తుంది. ఏది చేయాలి? నాండా కాదు, నార్ కాదు, XOR కాదు. సో ఆన్సర్ ఈస్ నాట్ ఈజ్ అన్ ఇన్వర్టర్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ యూనివర్సల్ గేట్. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మల్టిపుల్ ఆన్సర్స్ అయితే ఉన్నాయంట. సో ఫస్ట్ ఆన్సర్ అయితే చెప్తున్నాను. ఆన్సర్ వచ్చేసి NAND అండ్ NOR. మీరు NAND తీసుకొని ఏ లాజిక్ అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు, అంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన 7 ఇంప్లిమెంట్ చేయొచ్చు, NAND అండ్ NOR. ఓకేనా. NOR తీసుకొని కూడా సిమిలర్గా మీరు నాట్, NAND, అండ్ ఇవన్నీ ప్రతిదీ ఇంప్లిమెంట్ చేయొచ్చు ఈచ్. సో NAND ఈజ్ కాల్డ్ యూనివర్సల్ గేట్ అండ్ NOR ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ యూనివర్సల్ గేట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మొత్తం లాజికల్ గేట్స్లోనే ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ యూనివర్సల్ గేట్. NAND అండ్ NOR ఆర్ యూనివర్సల్ గేట్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఇది. వాట్ ఈస్ అవుట్పుట్ ఆఫ్ NOR గేట్ ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ 0. ఆల్ ఇన్పుట్స్ ఆర్ 0 NOR గేట్ అంటున్నాడు. NOR అంటే ఫస్ట్ మీరు OR గేట్ చేయండి. ఓకేనా. OR గేట్ అంటే ఏంటి? 0 0, 2 ఇన్పుట్స్ 0 అంటే 0 + 0 ఏమవుతుంది మనకి? 0. నెక్స్ట్ ఏంటి? నాట్ పెడతాం. ఇది OR ఇన్పుట్. సో దీనికి నాట్ చేస్తే ఏమవుతుంది? కాంప్లిమెంట్ చేస్తే 1 వస్తుంది. సో ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈస్ 2. 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ అయితే హోంవర్క్ క్వశ్చన్స్ అయితే డిజైన్ చేసాం. ఈ హోంవర్క్ క్వశ్చన్స్ ఏంటి? డ్రా ద ట్రూత్ టేబుల్ ఫర్ XOR గేట్. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మొత్తం ఒకసారి చూసి PDF చదివి ఇవి ఆన్సర్ చేయండి. ఓకేనా. XOR గేట్ యొక్క ట్రూత్ టేబుల్. ప్రతి వీడియోకి ఇలా హోంవర్క్, MCQs అయితే డిజైన్ చేస్తాం. ప్లేలిస్ట్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే PDF యొక్క డౌన్లోడ్ లింక్ కూడా మన వెబ్సైట్లో అవైలబుల్గా అయితే ఉంది. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ NOR అండ్ అన్ OR. ఓకేనా. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. లిస్ట్ 2 రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లాజిక్ గేట్స్. లాజిక్ గేట్స్ మనం ఎక్కడెక్కడ వాడతామో చెప్తాను. మన క్యాలిక్యులేటర్స్లో కూడా ఈ లాజిక్ గేట్స్ అనేవి వాడతాం. అలాగే కంప్యూటర్స్లో కూడా ఇవి వాడతాం క్యాలిక్యులేషన్స్కి. రియల్ లైఫ్లో అయితే ఇవైతే వాడతాం. ఇంకా హౌ కెన్ ఏ NAND గేట్ కెన్ బి యూజ్డ్ యాజ్ యూనివర్సల్ గేట్. NAND గేట్ అనేది యూనివర్సల్ గేట్ కింద ఎలా వాడదాం అంటున్నాడు. ఇవన్నీ ప్రతిదాని కింద ఇంప్లిమెంట్ చేయగలను. సో యూనివర్సల్ గేట్ అని చెప్పచ్చు. డిజైన్ ఎ సర్క్యూట్ దట్ యూజర్స్ లాజిక్ గేట్స్ టు రిప్రజెంట్. సో A+B ఇంటూ సిన్ డిజైన్ చేయాలి. ఎలా డిజైన్ చేస్తారు మీరు? A+B ఇంటూ సిన్ డిజైన్ చేయాలి. ఫస్ట్ ఇది A+B అంటే ఏంటి? A+B అంటే ఆర్ ఆపరేటర్. ఓకేనా. ఫస్ట్ ఆర్ ఆపరేటర్తో మీరు ఏం చేయాలి? AB 2 ఇన్పుట్స్ తీసుకుంటారు. సో ఎడిషన్ అంటే ఏం చేయాలి? ఆర్. ఇలా ఆర్ చేస్తే మీకు ఒక అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఆ అవుట్పుట్తో Cతో డాట్ చేస్తున్నాం. అంటే ఏంటి? డాట్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్, అండ్. సో C తీసుకొని ఈ అవుట్పుట్తో అండ్ చేస్తున్నాం. ఈ C అవుట్పుట్తో అండ్ చేస్తే మనకు వచ్చేదే Y. దాట్స్ ఇట్. అదే అడుగుతున్నాడు. సో ఇది నేను చెప్పేసాను, ఎందుకంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి. సో ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఇది. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో వీటి గురించి డిస్కస్ చేస్తాను నేను, అందుకే ఇప్పుడు చెప్పాను. సో సబ్స్క్రైబ్.